ఇక ఇప్పుడు కాలంలో అయితే కనుక కొన్ని రకాలుగా కొన్ని దక్షిణాది దేశాల్లో అయితే కనుక ఖచ్చితంగా ఈ వివాహం అయితే చేసేటువంటి ఆచారం ఉన్నది. కాకపోతే అక్కడ వేరు వేరే పేర్లు పిలవచ్చు, కానీ వివాహం అయితే ఉన్నది. సూర్యుని సాక్షిగా చేసే వివాహం ఉన్నది, చంద్రుని సాక్షిగా చేసే వివాహం ఉంది, నవగ్రహాల సాక్షిగా చేసే వివాహం ఉంది. అలానే ఈ భూత పీత పిచాచులు కూడా మన వైపు రాకుండా ఉండేందుకు వాటిని శాంతింప చేసేటువంటి వివాహం కూడా ఒకటి ఆచరణలో ఉన్నది. ఇకపోతే ఈ సమంత గారి విషయానికి వచ్చినప్పటికి ఏంటంటే ఆల్రెడీ ఒక మ్యారేజ్ పోయింది, ఒక మ్యారేజ్ చేసుకున్నారు. అక్కడ వారికి సకంగా లేకపోవడం వల్ల, ఏదో ఒక చింతనలు రాకపోవడం వల్ల, ఈవిడికి హెల్త్ ఇష్యూ రావడం వలన, గ్రహశాంతి జరిపించకపోవడం వలన ఏదో రకమైనటువంటి దూరమయటం జరుగుతూ ఉంది. ఈ జరిగిన తరుణంలో ఆమెకి ఒక తోడు కావాలి. అతను ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో అతను మళ్ళీ పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది, వారి సంసారంతో అయిపోయింది, వాళ్ళతో సంబంధం లేదు. ఇక్కడ వాళ్ళంతా బాగున్నారు. ఇక్కడ ఈవిడ కూడా ఒక తోడైతే కావాలి. ఇప్పుడు లోకంలో రెండో పెళ్లి అనేది సహజంగా నడుస్తుంది. పెళ్ళిళ్ళు కాకుండానే చాలా మంది ఉన్నారు. అలాంటిది రెండో పెళ్లి చేసుకోవడం ఆనందకరమైన విషయమే, గొప్ప విషయమే. సమంత గారికైతే ముందు హ్యాట్సప్ చెప్పొచ్చు ఆ విషయంలో మాత్రముగా. ఇక చేసుకునేటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నారో రాజు గారు, ఈ యొక్క రాజుగారే కదా, ఎస్, రాజుగారు ఎవరైతే ఉన్నారో ఇతను ఒకప్పుడు మనకి ఇప్పుడు డైరెక్టర్గా కూడా రాణిస్తున్నారు. ఈయన మంచి మనసుతోనూ గొప్ప వ్యక్తిత్వం కలటువంటి వ్యక్తి అని మనకు తెలుస్తూ ఉంది. వీరి యొక్క జాతకంలో కూడా మనం పరిశీలించి చేసినట్టయితే కనుక ఏదైనా సరే మళ్ళీ కూడా అలాంటివి జరగకుండా, అంటే ఫాస్ట్లో ఏదైతే జరిగిందో అది జరగకుండా ఉండేందుకు ఒకటి. ఇకపోతే ఈ భూత పీత పిచాచులు ఇవన్నీ ఉంటాయి అని ఎంత నమ్మకం ఉందో, అలానే ఈ భూత సాక్షిగా అనేది, ఈ భూత శుద్ధి వివాహం అనే దానికి ప్రత్యేకత మీరు చెప్పాల్సింది ఏంటంటే కనుక మనలోని ఆత్మ సంతృప్తి చెందేందుకు మనలోని దోషాలు ఉంటాయి. కళత్ర దోషం ఉంటుంది, కాలసర్ప దోషం ఉంటుంది, నాగదోషం ఉంటుంది, కుజు దోషం ఉంటుంది. ఇలాంటి దోషాలు ఏమైనా మనకి దరి చేరకుండా ఉండేందుకు కూడా ఈ భూత శుద్ధి వివాహం అనేది చేస్తూ ఉంటారు. మనకి పెళ్లిలో కూడా ఈ మంత్ర ఉచ్చారణ జరుగుతూ ఉంటుంది. మనకి గంధర్వ మ్యారేజ్ అంటే, గంధర్వ పెళ్లి అంటారు. మనకి ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే కనుక ఆర్య సమాజాలు ఉంటాయి కదా, ఈ ఆర్య సమాజంలో కూడా వివాహ తంతు చదివేటువంటి మంత్రాలు వేరే ఉంటాయి. రాజులకు చదివేటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో నట్టినడు జీవన అభిజిత్ లగ్నంలో కొన్ని మంత్రాలు ఉచ్చారణ మారిపోతూ ఉంటుందన్నమాట. అలాంటి మంత్రోచ్చారణ జరిగేటువంటి రాజు తంత్ర మంత్రోచ్చారణతో జరిగేటువంటి మ్యారేజెస్ కొన్ని ఉన్నాయి. అలాంటి సాక్ష్యం కోసము ఈ యొక్క సూర్యుని సాక్షిగా, చంద్రుని సాక్షిగా, నవగ్రహాల సాక్షిగా ఉండేందుకు ఈ యొక్క భూత పీత పిచాచులన్నీ కూడా వెంటాడకుండా, వెంబడించకుండా, రేపటి రోజున వీళ్ళ మ్యారేజీ మీద ఎవరికైనా నచ్చకుండా కూడా, ఎవరేదైనా చెడు క్రియలు చేపించినా కూడా, వీరిద్దరి మధ్యన విడిపోవాలని చేపించినా కూడా అది ఏం అవ్వకుండా ఇవన్నీ కూడా తోడుండేందుకు ఈ భూత సాక్షిగా చేసుకునేందుకు ఈ ఒక మ్యారేజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది కూడా శివుని యొక్క ఆధీనంలో